ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ దగ్గులు, రొంపలు, అజీర్ణాలు, జలుబు అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి పొట్టలో కానీ శరీరంలో కానీ వాతము, కఫము పెరిగి టైం అండి ఇది. వీటి నుంచి మనం బయటపడాలి, దగ్గు తొందరగా తగ్గాలి, లేకపోతే ఆకలి పెరగాలి, అజీర్ణం తగ్గాలి, పొట్ట శుభ్రంగా ఉండాలి అనుకుంటే ఆయుర్వేదంలో చాలా మంచి మూలిక అండి పిప్పళ్ళు. పిప్పలి అంటారు దీన్ని, ఇంగ్లీష్లో లాంగ్ పెప్పర్ అంటారు. చూడండి ఇలా ఉంటాయి, సన్నగా పొడవుగా, అర్థమైంది కదండి. ఈ రకంగా ఉంటాయి అన్నమాట ఇవి పిప్పళ్ళు. ఇందులో గజ పిప్పలి, సన్న పిప్పలి రెండు రకాలు ఉంటాయండి. ఇది చిన్న పిప్పళ్ళు, సన్న పిప్పలి అంటారు అన్నమాట దీన్ని. గజ పిప్పళ్ళు అంటే దీనికన్నా చాలా పెద్దగా లావుగా ఉంటుందండి, పొడవుగా ఉంటుంది. దేని లక్షణాలు దానికే ఉంటాయండి. కానీ ఈ పిప్పలిలో ఒక అద్భుతం ఏంటంటే దీని రూటు, దీని కాడ, దీని విత్తనం మూడు కూడా చాలా చక్కని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి అన్నిటిలో కూడా. ఈ పిప్పళ్ళని శుద్ధి చేయాలి అంటే మీరు మూకుట్లో వేపిస్తే సరిపోతుందండి. కొంచెం బ్రౌన్ కలర్గా ఉంటాయి, కొంచెం రంగు మారిలాగా వేపించండి. ఇది ఈ వేపించింది కనుక మీరు బొగ్గన పెట్టుకుంటే బాగా ఘాటుగా ఉంటుంది, నోరు తిమ్మిరెక్కుతుంది. ఆ కస మింగుతూ ఉంటే ఎవరికైతే పొద్దుటే లేచి తుమ్ములు వస్తాయి చూడండి, లేవగానే తుమ్ములు వస్తాయి, ఎలర్జీ ఉంటుంది, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ ముక్కులు అమ్మటా నీళ్లు కారడం, దగ్గు రావడం, లేకపోతే తుమ్ములు రావడం, లేవగానే తుమ్ములు వస్తాయి కొంతమందికి, దానికి చాలా విచిత్రమైన పరిష్కారం అన్నమాట. ఇది ఘాటుగా ఉంటుంది, నోరంతా తిమ్మిరెక్కుతుంది, కానీ దీన్ని నోట్లో వేసుకుని బొగ్గన పెట్టుకుని ఆ వచ్చిన కసను మింగుతూ ఉండండి. 4 రోజులు తినేవాడికి నోరు అదే అలవాటైపోతుంది. అలాగా ఒక 10-20 రోజులు తింటే మీకు ఆకలి బ్రహ్మాండంగా పెరుగుతుంది, మొత్తం శ్లేష్మం అంతా దిగిపోతుందండి. ఏదైతే ఉదయం లేచినప్పుడు మీరు తుమ్ములు రావడానికి కారణమైన ఎలర్జీ బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి. ఇది త్రికట్కాలు అంటారు, శొంఠి, పిప్పలి, మిరియాలు, ఈ మూడు కూడా వేడి చేసి అనండి. అందులో ఈ పిప్పళ్ళు అనేది అనమాట. దీన్ని సింగిల్ హెర్బ్గా కూడా మనం వాడుకోవచ్చు. మిరియాలు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో అదేవిధంగా దీని యొక్క ఈ విత్తనం, ఇది ఈ సీడ్ని వాడుకోవచ్చు, రూట్ని వాడుకోవచ్చు, కాడని వాడుకోవచ్చు. ఈ పిప్పలి వేరుని మోడీ అంటారు, పిప్పలి మోడీ అంటారు. అది చాలామందికి మోడీ అంటే తెలియదని చెప్తున్నాను నేను. వీటిని జాగ్రత్తగా శుద్ధి చేసుకుని, వేపింతే శుద్ధి అయిపోతున్నాను కదా, సన్నటి పౌడర్ చేసుకుని బెల్లంలో కలుపుకొని, సమానమైన బెల్లం ఒక ఇంత మాత్ర కట్టుకోండి. శనగ కానీ లేకపోతే వేరుశనగ గింజ, లేదు శనగ గింజ, లేకపోతే బఠానీ, అంటే 2-3 రకాల సైజులు కట్టుకుంటే చిన్నపిల్లలకి, మీడియము, పెద్దవాళ్ళకి అందరికీ కూడా పనిచేస్తుంది అన్నమాట. దీనిని పరగడుపు నోటి పడుకునేటప్పుడు ఒకటి కనుక వేసుకుంటే మీకు చాలా బాగా మీరు తిన్న ఆహారం అరిగిపోయి ఈ పొట్టలో వాతం అనేది ఏదైతే ఉందో ఆ వాతాన్ని తొలగించడానికి, అదేవిధంగా నులి పురుగులు కానీ, పిల్లలకి క్రిములు కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి తీతీగా ఉండటం వల్ల ఆ ఘాటు తగ్గుతుంది అన్నమాట పిల్లలకి. ఇది పిల్లలు గమ్మున తినరండి, ఒకసారి తిన్నాక ఇబ్బంది పడతారు, నోరు అంతా అదో టైప్లో అవుతుంది అన్నమాట, తిమ్మిరెక్కినట్టుగా. అందుకే ఏం చేయాలంటే దీన్ని కొంచెం బెల్లంలో సిరిసమం బెల్లం కలిపి ఒక చిన్న మాత్ర శనగల లెక్క కానీ బఠానీ గింజల లెక్క కానీ కట్టి పిల్లలకి ఇస్తే ఆకలి చాలా బాగా పెరుగుతుంది. అలాగే గుండెల్లో బురబురలాడుతూ ఉంటుంది కొంతమందికి, శ్లేష్మం పట్టుకోవడం వల్ల లంగ్స్లో, ఆ లంగ్స్లో ఉన్న శ్లేష్మాన్ని కూడా కరిగించడానికి ఒక అద్భుతమైన మూలిక అండి ఇది. మన ఊపిరితిత్తులు శుభ్రంగా ఉన్నాయనుకోండి మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఊపిరితిత్తులే బయట గాలిని తీసుకుని ఆక్సిజన్ని మన శరీరంలో ఉన్న రక్తంలో కలిపే ఒక గొప్ప మెకానిజం అనివ్వండి, పని అవనివ్వండి, ఊపిరితిత్తులు చేసే పని. ఆ ఊపిరితిత్తులు ఇబ్బంది పడితే అనేక రకాలైన జబ్బులు వస్తాయి. అందుకు ఈ ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండాలి, అదేవిధంగా పొట్టలో అజీర్ణం కానీ ఇవి తగ్గాలి, నులిపురుగులు తగ్గాలి, పొట్టలో ఉన్న అనేక రకాల క్రిములను చంపడానికి కానీ
చాలా చక్కగా. అదేవిధంగా రక్తశుద్ధికి కూడా ఆ బెల్లంలో కలిపి మీరు తీసుకునేటప్పటికి రక్తశుద్ధి కూడా అవుతుందండి మీకు. అనేక చర్మవ్యాధులు, ఎన్నో రకాల చర్మవ్యాధులు, అంటే రక్తంలో ఉన్న ఈ క్రిముల వల్ల, బ్యాక్టీరియా వల్ల వచ్చే చర్మవ్యాధులు ఏవైతే ఉన్నాయో అనేక రకాల చర్మవ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుందండి. ఇది ఘాటు ఎక్కువైంది అనుకుంటే ఒక భాగం, ఇది 3 భాగాలు బెల్లం తీసుకోండి. దాన్ని చిన్న చిన్న మాత్రలు కట్టుకుని 1-2 మాత్రలు, కానీ పెద్దవాళ్ళు అయితే 4 మాత్రల దాకా మింగొచ్చు ఉదయం సాయంత్రం. మింగితే ఒంటి దొరలు, ఒంటి మీద పొక్కులు, దద్దుర్లు, ఎన్నో రకాలు, చాలా ఆశ్చర్యపోతారు మీరు దీన్ని వాడిన తర్వాత. అరే ఇన్ని రకాలుగా పనిచేస్తుందా ఒక్క హెర్బ్, ఇంత మంచి హెర్బ్ ఇది అని మీరు ఆశ్చర్యపోతారనమాట. దీని చూర్ణం తేనెతోటి కనుక మీరు పేస్ట్ లాగా చేసుకుని ఉదయం ఒక ఎంత అంటే ఒక కుంకుడి గింజ నుంచి కుంకుడికాయ వరకు మీ శరీరం బరువుని బట్టి, సాయంత్రం భోజనానికి 1 గంట ముందర ఆహారం తీసుకోవడానికి, ఉదయం పరగడుపున ఎటువంటి ఆహారం లేకముందర కనుక తీసుకుంటే మీరు వెయిట్ లాస్కి ఒక మిరాకిల్గా ఇది పనిచేస్తుందండి. అర్థమైంది కదా. బరువు తగ్గడానికి, రక్తశుద్ధికి, దగ్గుకి, జలుబుకి, రొంపకి, అజీర్ణానికి, నాజల్ ఎలర్జీ, ఇన్ని రకాలుగా ఇంకా చాలా పనిచేస్తుందండి. అన్ని రకాలుగా పనిచేసే అద్భుతమైన మూలిక ఈ పిప్పళ్ళు. నిద్ర రాదు కొంతమందికి. ఈ పిప్పళ్ళు వేరని చెప్పాను కదండి, ఆ వేరుని శుద్ధి చేసుకుని, అంటే శుభ్రంగా కడిగి, శుద్ధి అంటే ఏం లేదు, శుభ్రంగా కడుక్కోండి, ఆరబెట్టుకోండి. దాని పౌడరు బెల్లం సమానంగా కలుపుకొని ఒక ఎంత ఉండ కనుక మీరు పడుకునేటప్పుడు తినేసి పడుకుంటే బ్రహ్మాండంగా చక్కగా నిద్ర పడుతుందండి. ఎవరికైతే నిద్ర పట్టట్లేదో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కానీ, కడుపులో వేడి పెరగటం కానీ, వాతం పెరగటం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఆ పిప్పలి వేరు అనేది చాలా అద్భుతమైన ఔషధంగా మీ పొట్టని వాత, పిత్త, కఫాల నుంచి రక్షించి మీ బాడీని నార్మల్ చేసి మీకు మంచిగా నిద్ర పట్టాలి అంటే పిప్పలి యొక్క వేరుని మీరు బెల్లంలో కలుపుకుని రోజు ఒక ఇంత ఉండ తీసుకుని పడుకుంటే మంచి నిద్ర వస్తుందండి. మీ పొట్ట చల్లబడుతుంది, వేడి ఉంటే చల్లబడుతుంది, చలి ఉంటే సరిపడి వేడి వస్తుంది. చేత మీ శరీరాన్ని రిపేర్ చేయటంలో, మీ పొట్టని రిపేర్ చేయటంలో, ఎలర్జీలను తగ్గించడంలో అద్భుతమైన మూలిక పిప్పళ్ళండి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా తెచ్చుకుని ఇనప మూకుట్లో వేడి చేసుకుని వేపించుకుని లైట్గా ఒక సీసాలో పోసి ఉంచుకుని, మీకు నేను పైన చెప్పిన వ్యాధులు వచ్చినప్పుడు దీన్ని వాడుకుని మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడాలి. ఓకేనండి. నమస్కారం.